నామంలో కూడి ఉన్నాను. సహోదరులు 50 మందికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరం కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని మనమందరం ప్రభువు ఎదగడానికి ప్రయత్నిస్తాం. ఈ యొక్క సమయం అంతా మనం ఆలోచించేటువంటి పాఠం ఏమిటంటే, నిత్య జీవం సంపాదించుకున్నటకు నేను ఏ మంచి కార్యం చేయగలను. నిత్య జీవం సంపాదించుకోవడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం మనం చదివినట్లుగానే ఇక్కడ చెప్పబడినటువంటి ఒక మంచి ఆలోచన గురించి మనము గుర్తుంచుకున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, బతుకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలేనని ఆయనను అడిగాను. ప్రభువైన యేసు యొక్క భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది ఆయనను అనుసరించారు. కానీ వారిలో చాలా మంది చాలా పేదవారు. అయితే కనీసము ధనవంతుడు ఆయన అనుసరించడము ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆనాడు ప్రభువును అనుసరించినటువంటి వారు అనేకులు విస్తారంగా ప్రభువును అనుసరించారు. వారిలో అనేకులు పేదవారు, మధ్య తరగతి కుటుంబంలో ఉన్నవారు, సహాయత కొరకు ప్రభు యొద్దకి వచ్చినటువంటి వారు. ఈవెన్ వారికి భోజనము వసతి కూడా అంతగా లేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి వారు ప్రభువుని అనుసరించారు. కానీ ఎంతమంది ధనవంతులు అనుసరించారని మనము ఆ దినాల్లో ప్రశ్నిస్తే చాలా తక్కువ మంది. వాటిలో ఒక ఆయన 19వ అధ్యాయం మత్తయి సువార్తలో మనము మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఇదే సబ్జెక్ట్ అన్నది అక్కడ కూడా తెలియజేయబడుతుంది కాబట్టి మనం చూడడానికి అవకాశం అనేది. ఈయన ప్రశ్నను గమనించండి. 16వ వచనంలో, నిత్య జీవమును పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయలేను. నిత్య జీవమును పొందడానికి నేనేం చేయాలి? ఈ ప్రశ్న 2000 సంవత్సరాల క్రితము ఒక యవనుడైన ధనవంతుని మూలంగా ప్రభు యొక్క అడగబడినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న అనేది మనము తేలిగ్గా తీసుకుంటే తేలిగ్గానే కనబడుతుంది. అది చాలా ముఖ్యమైనదని మనం ఆలోచన చేస్తే అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎంతమంది ఇలాంటి ఒక ప్రశ్నను మనం వేసుకున్నామో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అనేక సందర్భాల్లో ఇక ధనవంతుల్ని మనము ప్రభు నుంచి వెళ్ళిపోయాడని, ధనం అతడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడని ఆ యొక్క కోణంలో ఆయన అనేక సార్లు ఉపయోగించుకోవాలి. కానీ ఈయన మనం ఎన్నిసార్లు ఒక మంచి కోణంలో చూసామో ఒకసారి మీరు గమనించాలి. ఆయన అడుగుతున్నాడు, అయ్యా నేను నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి నేను ఏం చేయాలి? ఎంత ప్రాముఖ్యమైనదో గమనించాలి. ఆనాడు అనేకులు ప్రభువును అనుసరించారు. దానికి కారణము ప్రభు ఇచ్చేటువంటి జీవనం పొందడానికి. కానీ ఎంతమంది ప్రభు అనుగ్రహించే నిత్య జీవం కొరకు అనుసరించారన్నప్పుడు చాలా తక్కువ ఉన్నారు. దాంట్లో ప్రత్యేకించి అపోస్తలుడు కూడా ఒక రకంగా భూమి మీద యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించి దాంట్లో తమకు భాగం కావాలని మొదట అనుకున్నాను. సరే, తర్వాత సత్యమును వారు గ్రహించుకోవడానికి అది అవకాశం ఏర్పాటు చేసింది. అయితే ఎంతమంది మనము ఇప్పటి వరకు మన జీవితంలో నిత్య జీవం నేను సంపాదించుకోవడానికి నేను ఏ మంచి కార్యము చేయాలి, ఏ కార్యము చేయవలేను, ఈ విషయాన్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకు తెలిసి చాలా తక్కువ.
దాని గురించి మనం ఇంతవరకు ఆలోచన చేసి ఉన్నాం. అయ్యా నేను నిత్య జీవాన్ని సంపాదించుకోవడం, నిత్య జీవం అనేది నేను సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి? కనీసం నేనేం చేయాలి? నా వంతు నేనేం చేయవలేదని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నట్లయితే దానికి సమాధానం అనేది మనకి దొరకడానికి అవకాశం ఉంది. మనము ఆ విధంగా ప్రశ్నించుకున్నప్పుడు ఆ ప్రశ్నను దేవుని ఎంత అడిగామా, ఎవరైనా సరే సువార్థికుల దగ్గర అడిగామా, ఎవరైనా ఇతర సహోదరులతో మనము ఈ విధంగా అడిగామా ఒకసారి మీరు ఆలోచించాలి. ఇది ఎంత ప్రాముఖ్యమైనదో గమనించండి. అన్నట్టు సృష్టించినటువంటి ప్రతి మనుషులు, ప్రతి ఒక్కరు దేని కొరకు భూమి మీద జీవిస్తున్నారంటే ఒక దినం ముందు మనుషుడు మరణిస్తాడు. ఆ మరణించిన తర్వాత నిత్య జీవం అనేది మనకి పరలోకం ముందు ఉన్నదని, అది నిత్యము జీవించేదని ఒక మంచి ఆలోచనను మనం కలిగి ఉన్నట్లయితే దాని మీద మన కోరిక కలుగుతుంది. నిత్య జీవం ఏమిటో మనం తెలియకపోతే దాని మీద మన కోరికే కలగదు. ఈ యొక్క లోకం అనేది మనం అనుకున్నాం కదా, ఏదో గొప్ప లోకం కాదు, ఇది చీకటి లోకము. ఈ యొక్క చీకటి లోకము ఒకసారి సూర్యుడు, చంద్రుడు, ఈ యొక్క నక్షత్రాలు మరి యొక్క వెలుగని లేనట్లయితే ఈ భూమి ఎలాంటి ఒక చీకటి దేశము మనం అందరం కలిగి ఉన్నాం. ఇలాంటి చీకటి దేశము ఎక్కడ చూసినా పాపంతో నింపబడి ఉన్నది, ఎక్కడ చూసినా దుఃఖంతో ఉన్నది, బాధతో, మరి ఎక్కడ చూసినటువంటి అనేకమైన నష్టములతో మనకి వ్యాధిని కలుగు చేసేది ఉంటున్నారు. అయితే ఈ యొక్క లోకం అనేది, ఈ యొక్క లోకములో మనం జీవించేటువంటి కొంతకాలం అయినా సరే ఆ జీవితం అనేది ఆ యొక్క కొంతకాలము మన యొక్క జీవితంలో దుఃఖము, కష్టములు, నష్టములు, బాధ, పాపము ఇవన్నీ మనకు ఉన్నట్లయితే ఆ యొక్క జీవితం అనేది చాలా చాలా కఠినమైనటువంటి జీవితం, దురదృష్టకరమైనటువంటి జీవితం. ఇలాంటి జీవితం నుంచి మనము ఒక నిత్యమైన జీవితము, ఎక్కడ కష్టాలు మనకు లేదు, ఎక్కడ మనకి కన్నీరు లేదు, ఎక్కడ మనకి బాధ లేదు, ఎక్కడ పాపము వచ్చినటువంటి సమస్య లేదు, ఎక్కడ మనకు శోధన లేదు, ఎక్కడ సాతానుడు లేదు, అక్కడ ఒక ప్రదేశం అనేది ఏదైనా ఉన్నట్లయితే అది పరలోకము. ఆ పరలోకములోనికి మనం వెళ్ళవలేదంటే వెళ్ళి అక్కడ జీవించడము నిత్యము జీవించేటువంటి జీవితం. కాబట్టి నిత్య జీవం అనేది నిత్యము మనుషులకు దేవుడు అనుగ్రహించేటువంటి జీవం. జీవం అనేది ఏం చేస్తుందంటే మనుషులను జీవింపజేస్తుంది. అంటే నిత్యము జీవించడం అంటే నిత్య జీవితం అనేది దేవునితో కలిసి నిత్యము జీవించేటువంటి ఒక జీవితం. అలాంటి ఒక నిత్యమైన జీవితం అనేది మనుషులకు యేసుక్రీస్తు నందు దేవుడు మనకి అనుగ్రహించున్నారు. యేసుక్రీస్తు వారి ద్వారా ఉన్నటువంటి మనం అందరము అనేక సందర్భాలలో ఆలోచన చేసే ఒక విషయం ఏమిటంటే, ఈ యొక్క భూమి మీద మనం క్రైస్తులయ్యి సంతోషంగా ఉండి చనిపోయినట్లయితే అంతే మనం వెళ్ళిపోతామని మనం అనుకున్నటువంటి సందర్భాలు అనేకమైన ఉన్నాయి. అంటే క్రీస్తులోని విశ్వాసం వస్తున్నాం, బాప్తిసం పొందుతున్నాం, తర్వాత మనం చనిపోతాం కాబట్టి నేరుగా పరలోకం వెళ్ళిపోతున్నాం అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాం. కానీ యవనుడు అది మాత్రమే సరిపోదని అతను ఎరిగి ఉన్నాడు. ఈ యవనుడికి ఉన్నటువంటి ఒక ఆలోచన గమనించండి. యవనుడు వచ్చి నేరుగా అడుగుతున్నారు, ప్రభువా గమనించండి, ఇదిగో ఒక మనుషుడు ఆయన దగ్గరికి వచ్చి బోధకుడా, నిత్య జీవనం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలేనని ఆయనను అడిగాడు. ఎన్నిసార్లు ప్రభువు దగ్గర మనం ఈ యొక్క ప్రశ్నను వేస్తున్నాము ఒకసారి ఆలోచించాలి. ఎన్నిసార్లు ఈ యొక్క ప్రశ్నను మన యొక్క మనసులో వేసుకొని నిత్య జీవమును నేను పొందడానికి ఏం చేయవలేనని దేవుడు చెప్తున్నాడు, లేఖనాలను మనం పరిశీలన చేశాము. ఒకసారి మీరు ఆలోచించేయండి. అయ్యా నిత్య జీవము నేను సంపాదించుకోవడానికి నేనేం చేయవలేనని దేవుని లేఖనములు చెప్తున్నది మాకు తెలపండి అని ఎన్ని సందర్భాలలో దేవుని సేవకులను మరి సహోదరులను మనం ప్రశ్నించున్నామో ఒకసారి మీరు ఆలోచించేయండి. మన ఉద్దేశం అది కానట్లయితే, మన యొక్క ఉద్దేశం అది కానట్లయితే క్రైస్తవ జీవితం ఏమిటి? క్రైస్తవ జీవితమే లేదు. క్రైస్తవ జీవితం అనేది మనుషులకు ఏం చేస్తుందంటే ఈ చీకటి లోకం నుంచి ఒక నిత్యమైనటువంటి లోకములోని ప్రవేశించడానికి
క్రైస్తవ జీవితము అవిశ్వాసులైన మనలను విశ్వాసవంతులుగా చేసి, అపవిత్రులైన మనలను పవిత్రులుగా చేసి, మనమందరం ఒక దినము దేవునితో కలిసి నిత్యము జీవించడానికి ఈ క్రైస్తవత్వం అనేది మనకు సహాయపడుచున్నది. యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన క్రీస్తు వారి యొక్క సంఘం అనేది మనల్ని ఏం చేస్తుందంటే, మనలో ఆ యొక్క సంఘములో దేవుని కూర్చున్నటువంటి జ్ఞానమును కలిగి యేసుక్రీస్తు వారి యొక్క స్వభావములను మనం ధరించుకొని ఆ పరలోకమునకు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఏర్పాటు చేసేటువంటి ఒక నమూనా కార్యక్రమమే మన సంఘంలో కూడుకొని దేవుడిని ఆరాధించడము, దేవుని ప్రార్థన చేయడము, పాటలు పాడటము, దేవుని వాక్యాన్ని వినడము, చదవడము, మరియు ప్రభువుల ఆజ్ఞకు లోపడము, కానుకలు ఇవ్వడము, మరియు పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలని కోరికలు ఉండడానికి ఏకైక కారణం. మనం పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించకపోతే మరి ఎక్కడ కూడా పరిశుద్ధంగా జీవించలేము. ఇక్కడ మన విశ్వాసం కలిగి ఉండకపోతే మరి ఎక్కడ కూడా మన విశ్వాసం కలిగి ఉండాలి. కారణం ఏమిటంటే, సాతాను తీసుకొని పరలోకంలో పెట్టిన ఒక తాగుబోతుని తీసుకెళ్ళి మన పరలోకంలో పెట్టిన సరే ఇక్కడ తాగుబోతే ఆ ఆలోచనలు అనేది ఉంటుంది. కానీ క్రైస్తవత్వం ఏం చేస్తుందంటే, ఒక దొంగని ఒక మంచివాడుగా మారుస్తుంది, ఒక అపవిత్రుడిని పవిత్రునిగా మారుస్తుంది, ఒక యథార్థత లేని వాడిని యథార్థవంతునిగా చేస్తుంది, నమ్మకం లేని వాడిని నమ్మకమైనటువంటి వాడిగా చేసి వారిని పరలోకమునకు సిద్ధపరిచేదే క్రైస్తవత్వం. నేను క్రిస్టియన్స్లో రావడానికి ఆ ముఖ్య ఉద్దేశం అనేది అది కానట్లయితే మిగిలినటువంటి ఉద్దేశములన్నీ దాని వెనక ప్రయోజనం లేనటువంటిది. ఎలాగైనా సరే మనం వేసుకోవలసిన ఒక ప్రశ్న ఏమిటంటే, నిత్య జీవమును పొందడానికి నేను ఏం చేయాలండి? మనకి ఇప్పుడు అనేకమైన ఆలోచనలు, నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏం చేయాలి? ఏం చేశాను ఇప్పుడు వరకు? నిత్య జీవమును పొందడానికి ఆ యవ్వనుడు ఏం చేశాడు? ఏం చేశాడు ఒకసారి మరి గమనించండి. యవ్వనుడు ఏం చేస్తున్నాడని చెప్తున్నాడు, గమనించు. 17వ వచనము మత్తయి వార్తలో, అందుకు ఆయన, మంచి కార్యమును కూర్చున్నందుకు అడుగుతున్నావు, మంచివాడు ఒకడే, నీవు జీవమును ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని అడగగా, నిత్య జీవమును సంపాదించుకోవడానికి మనము చేయవలసిన కార్యములు ఏమిటో అని చెప్తున్నాడు. ఏం చేయాలి? మనము దేవుడిచ్చిన ఆజ్ఞలకు మనము లోబడాలి. నిత్య జీవంలో ఒకటి స్వతంత్రించుకోవడానికి చేయవలసినటువంటి ఒక కార్యం ఏమిటంటే, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను గైకొనవలేదు. వెంటనే ఇప్పుడు మళ్ళా అతని ప్రశ్న వచ్చింది, అది ఏ ఆజ్ఞలు చెప్తున్న గమనించాను. 18వ వచనంలో, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలియవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానికము, నిన్ను వల్లిని పొరుగు వారిని ప్రేమించవలెనని అనునవేని అతనితో చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించి చేయి ఉన్నానని, ఇక నాకేదో పొదువైనదని ఆయనను అడిగాను. నిత్య జీవమును సంపాదించుకోవడానికి లేక నిత్య జీవమును స్వతంత్రించుకోవడానికి ఇతడు చేసినటువంటి ఒక కార్యమును మీరు గమనించండి. ఇతడు యవ్వనస్తుడు, ధనవంతుడు, చాలా ధనవంతుడి దగ్గర ఉన్నాడు. ఇంత ధనవంతుడైనటువంటి వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి ఏ విధంగా అడుగుచున్నాడో ఒకసారి మీరు ఆలోచన చేస్తే మీరు మనము నమ్మడానికి అసాధ్యంగా ఉంటుంది. అది మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనము, ఈ యవ్వనుడు ఏ విధంగా ప్రభు యొద్దకు వచ్చి ఏ విషయం అడుగుతున్నారు గమనించాను. ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాయి. ఆ యవ్వనుడు ఏం చేస్తున్నాడు? ప్రభు దారిని వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఒక యవ్వనస్తుడు, ధనవంతుడైనటువంటి వాడు పరిగెత్తుకొని వస్తున్నాడు. పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆయన ఎదుట మోకాళ్ళుని, ఆయన ఏదో క్యాజువల్గా అడగడు, లేదా నిత్య జీవనం సంపాదించుకొని నేనేం చేయాలని పరిచయలాగా అడగలేదు, సర్దుకాయలాగా అడగలేదు, లేనటువంటి ప్రధాన యాజకుల్లాగా ఆయన అడగలేదు. ఎంత ఆయనకున్నటువంటి ఆ యొక్క ముఖ్యత్వం, ఆ యొక్క సీరియస్నెస్ గమనించండి. ఆయన పరిగెత్తుకొని వచ్చాడు.
వచ్చి మోకాళ్ళ నుండి ప్రభు దగ్గర అడుగుతున్నారు, ప్రభువా లేక బోధకుడు సద్బోధకుడా, మంచి బోధకుడా, నువ్వు మంచి బోధకుడు కాబట్టి నీ యొక్క ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు బోధకుడు కాబట్టి ఈ యొక్క విషయం నువ్వు ఎరుగున్నావు. నువ్వు పరలోక బోధకుడు కాబట్టి పరలోకములో మార్గానికి నువ్వే మార్గమై ఉన్నావు కాబట్టి పరలోకములో నేను వెళ్ళడానికి లేక నిత్య జీవమును నేను పొందడానికి సంపాదించుకోవడానికి నేను ఏం చేయవలేను. ఇక్కడ 17వ వచనం గమనించాను. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చు, ఒకటి పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళను సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుటకు నేనేం చేయవలేను. అక్కడ నిత్య జీవం పొందడానికి నేనేం చేయవలేను, ఇక్కడ నేను నిత్య జీవానికి వారసుడు అవ్వలేనంటే నేనేం చేయాలి? ఎంత తగ్గింపుతో అడుగుతున్నాడు గమనించాలి. తగ్గింపు అనేది అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మోకాళ్ళుండి ప్రభువుని అడుగుతున్నాను. మనం ఎప్పుడైనా సరే మోకాళ్ళుండి ప్రార్థనలో, దేవా నేను నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలని నాకు ఒక మార్గమును చూపు, దేవుని యొక్క లేఖనములను అర్థం చేసుకునే శక్తి నువ్వు లేనట్లయితే దేవుని యొక్క లేఖనములను పరిశీలన చేస్తున్నప్పుడు వాస్తవాన్ని గ్రహించుకున్నట్లుగా నాకు శక్తినివ్వని ఎప్పుడైనా మనం దేవుని యొద్ద అడిగాము, ప్రార్థించాము, ఆలోచించేయండి. ఎంత ముఖ్యం కాకపోతే ఒక ధనవంతుడైనటువంటి వాడు పరిగెత్తుకొని వచ్చి ప్రభు యొద్ద మోకాళ్ళుని, అయా నేను నిత్య జీవనం పొందడానికి ఏం చేయవలేనని అడగవలసిన అవసరం ఏమన్నది? ఎందుకంటే అతను తెలిసినటువంటి అనేకమైన విషయములను ఈ యొక్క సందర్భంలో మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పటి వరకు అతడు నిత్య జీవం సంపాదించుకోవడానికి లేక వారసుడు అవ్వడానికి అతడు ఏం చేశాడండి? మనం ఇప్పుడు చదివాం. ఏం చేశాడని చెప్తున్నాడు గమనించాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో తాను చేసినటువంటి పనులను గమనించాలి. 18వ వచనంలో 19వ వచనంలో 18, 19 యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రుల సన్మానం, నిన్ను వారిని పొరుగు వారు ప్రేమించాలని దానికి ఎవరుడు ఇవన్నీ అనుసరించునే ఉన్నాను. నిత్య జీవమును సంపాదించుకోవడానికి ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నింటినీ ఇప్పటి వరకు గైకొని ఉన్నాడు. ధర్మశాస్త్రంలోని ప్రతి ఆజ్ఞ ఏదైతే తెలియజేస్తున్నదో, ఆనాడు ధర్మశాస్త్రం అనేది పరిశీలన మూలంగా బోధించబడినటువంటిది, ధర్మశాస్త్రం ఉపదేశకుల వలన ఉపదేశించబడినటువంటిది. అలాంటి ఆజ్ఞలన్నిటిని ఏం చేస్తుంటాను విని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాటన్నిటిని గైకొని ఉన్నాడు. ఒక వ్యక్తి నిత్య జీవమును సంపాదించుకోవడానికి తాను ఏం చేస్తున్నాడో ఇక్కడ తేటగా తెలియజేయబడుతుంది. తాను ఇంతవరకు ఏం చేస్తున్నాడు అని అతడు ఏం చేస్తున్నాడో గమనించండి. దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన గైకొన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇప్పటి వరకు ఈ దినం వరకు నేను నిత్య జీవమును సంపాదించుకోవడానికి నా వంతు నేనేం చేశాను? ఆ యవ్వనుడిలాగా దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ గైకొని ఉన్నానా? ఏ ఆజ్ఞల గురించి ఆయన మాట్లాడుతున్నాడు? 3 రకాల ఆజ్ఞల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒకటి ఆయన చెప్తున్నాడు, దేవుణ్ణి సేవించే విషయంలో నేనే విధంగా ఉన్నాను, సరైన విధానంలో ఉన్నాను. 2 అతను చెప్తున్నాడు, నా వ్యక్తిగతమైన పరిశుద్ధత విషయంలో నేను చాలా అక్కర కలిగి ఉన్నాను. 3 ఇతరుల విషయంలో కూడా నేను సరిగానే ఉన్నాను. దేవుణ్ణి సేవించే విషయంలో ఎక్కడ కూడా ఆయన వెనకంచి వేయలేదు. 2వది ఇతరుల విషయంలో, ఇతరుల గురించి అని చెప్పినప్పుడు ఎవరిని నరహత్య చేయలేదు, తాను ఎవరి యొక్క సొత్తును దొంగిలించలేదు, మరియు తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడు, నిన్ను వారిని పొరుగు అని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన వ్యక్తిగతమైన విషయంలో వచ్చినప్పుడు ఆయన వ్యభిచరించలేదు, ఎక్కడ కూడా అబద్ధ సాక్ష్యం అనేది ఆయన మీద పలకబడలేదు. అంటే ఎవరుంటే వాడు అటు దేవుని దృష్టిలో, ఇటు తన వ్యక్తిగతమైన జీవితంలోను ఇతర విషయంలోనూ దేవుడి ఇచ్చిన ఆజ్ఞలను జరిగించడంలో చాలా తేటగా ఉన్నాడు. అయితే దేవుని ఆజ్ఞలు ఎంతగా గైకున్నటువంటి ఈయన, దేవుని ఆజ్ఞలు ఎప్పటి నుంచి గైకున్నాడంటే ఆయన ఎప్పటి నుంచి అండి? ఎవరినైనప్పటి నుంచి కాదు అని చెప్తాడు. గమనించండి 20వ వచనంలో, అందుకే ఎవరు ఇవన్నీ అనుసరించున్నాను, నాకు ఇంకా పొదువ ఏమై ఉన్నది. మరి మార్కు సువార్తలు మనం చదివినట్లయితే ఇంకొక రకంగా ఆయన మాట్లాడతారు. గమనించాలి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయము 20వ వచనం, అందుకు అతడు, బోధకుడా
బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూ ఉంటున్నానని చెప్పాను. ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాడంటే ఆయన బాల్యం నుండి ఎందుకు అనుసరించాలి? దేవుని ఆజ్ఞలను ఎందుకు బాల్యము నుండి ఈ యవ్వనుడు అనుసరించవలేను? బాల్యము నుంచి నెక్స్ట్ స్టేజ్ యవ్వన స్టేజ్. ఆ యవ్వన స్టేజ్లో వరకు ఆ యొక్క యవ్వనుడు ఏం చేస్తున్నాడు? దేవుని ఆజ్ఞలు గైకుండా. దాని అర్థం ఏమిటంటే వారి యొక్క బాల్యములోనే వారి తల్లిదండ్రులైన వారు ఉపదేశకులు ఏం చేస్తున్నారంటే నిత్య జీవం యొక్క ప్రాముఖ్యతను గురించి వారికి తెలియజేస్తున్నారు. మన పిల్లలకు మనం వేటిని బోధిస్తున్నాము వాటిని వారు గైకుంటారు. బాల్యము నుంచే వాటిని మేము దాన్ని గైకుంటున్నాను. కాబట్టి ఆయన చెప్తున్నారు, అయ్యా నేను దేవుని విషయంలో అన్ని ఆజ్ఞలు గైకుంటున్నాను, వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని సరిగా ఉంచుకుంటున్నాను, మరియు ఇతరుల విషయంలో నేను చేయవలసిన బాధ్యతలను నేను నెరవేరుస్తున్నాను. ఇలాగ చేసినటువంటి ఆయనకి ఇంకేం సమస్య ఉంది? నిత్య జీవం నెలవచ్చును కదా. అయినా సరే ఆయనకున్నటువంటి అక్కర గమనించండి. ఇంకా నేను నిత్య జీవం సంపాదించుకోవడానికి ఎక్కడైనా లోపం కలిగి ఉన్నానో లేదో పరిశీలన చేసుకుని దాన్ని చేసి ఎలాగైనా సరే నిత్య జీవం నేను వారసుడు అవ్వాలని ప్రభు దగ్గరకు వచ్చాడు. బాల్యం నుంచి నేను వీటన్నిటిని గైకొంటున్నాను కాబట్టి నాకు పదవి లేదని దాని అర్థం కాదు. ఒకవేళ నా యొక్క దృష్టిలో నేను సరిగా ఉండొచ్చు, కానీ ప్రభువా నీ యొక్క దృష్టిలో నేను ఇంకా ఏదైనా పొదువుగా ఉన్నట్లయితే నువ్వు నాకు చెప్పినట్లయితే వాటిని ఏం చేస్తాను? నేను వాటిని గైకొని ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చేటువంటి నిత్య జీవమును స్వతంత్రించుకు వారసుడు అవ్వడానికి నన్ను నేనేం చేస్తాను? ప్రత్యేకించుకుంటాను. ఇప్పుడు దాని అర్థం ఏమిటి? నేను అన్ని ఆజ్ఞలు గైకున్నాను. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఒకవేళ ఏదైనా సరే నేను వదిలిపెట్టి ఉన్నట్లయితే, ఇంకా ఏదైనా నేను చేయాలనుకున్నట్లయితే నువ్వు దాన్ని నాకు చెప్పినట్లయితే వాటిని చేసి ఏం చేస్తాను? నేను ఆ నిత్య జీవానికి వారసుడు అవుతానని ఒక 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 కోరికతో ప్రభు దగ్గర పరిగెత్తుకుని వచ్చాడు. ఆ విధంగా పరిగెత్తుకుని రావడము ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎంతమంది ధనవంతులు ఈనాడు ప్రభు యొక్క సంఘానికి లేక ప్రభు యొద్దకు వస్తున్నారండి? చాలామంది రావడం లేదు. ఏమో ధనవంతులు వద్దు, మధ్య తరగతి వారైనా పేదవారైనా సరే ఎంతమంది ప్రభు దగ్గరకు వస్తున్నారు? చాలా తక్కువ మంది వస్తున్నారు. అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ యొక్క సందర్భం మందు ఈ యొక్క యవ్వనస్తుడు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నందువలన ఈయనకు ఉన్నటువంటి నిత్య జీవనం గురించిన అవగాహన ఏమిటో మొదటగా మనం ఆలోచన చేసి చివరిగా మనం పాఠంలోనికి వెళ్ళిపోదాము. ఒకటి, దేని గురించి తను అడుగుతున్నాడండి? దేని ప్రభు దగ్గరికి వచ్చి దేనిని అడుగుతున్నారు? 16వ వచనంలో నిత్య జీవమును పొందడానికి నేనేం చేయాలి? దాని అర్థము ఈ యొక్క యవ్వనుడు ఈ జీవము తర్వాత ఇంకొక జీవం ఉన్నదని అతడు విశ్వాసం ఉంచున్నాడు. ఏం తెలియజేస్తుందంటే ఈ జీవం అనేది ఒకటి ఉన్నది, అంటే భూమి మీద జీవించేటువంటి ఒక జీవితం అనేది ఒకటి ఉన్నది, కానీ ఈ యొక్క జీవితం అనేది అంతము కాదు, దీని తర్వాత ఇంకొక జీవం ఉన్నదని ఆ యొక్క యవ్వనుడు విశ్వాసం ఉంచున్నాడు. దీన్ని మనం ఎంతమంది విశ్వాసం ఉంచున్నామండి? ఈ జీవితం అనేది అంతము కాదు, మనకి మరొక జీవితం ఉన్నది. అలాంటి ఒక జీవితం ఒకటి ఉన్నదని, ఆ జీవితం అనేది స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించారని, ఆ జీవితాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మనము ఏదో ఒకటి చేయవలేనని, ఆ జీవితాన్ని స్వతంత్రించుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది అనే విశ్వాసమును ఈ యొక్క వ్యక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి మొదటగా ఈ యొక్క యవ్వనునికి ఉన్నటువంటి నాలెడ్జ్, యొక్క తెలివిని గురించి మీరు ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క జీవనం తర్వాత భవిష్యత్తు అనేది ఇంకా ఉన్నదని అతడు గుర్తించున్నాడు. ఈ యొక్క భూమి అనేది అంతం కాదు, మనం మరణించిన తర్వాత కూడా మనకు భవిష్యత్తులో నిత్య జీవం ఒకటి ఉన్నదని మొదటగా ఏం చేస్తున్నాడు? అతడు ఆలోచన చేయడం అనేది జరుగుతున్నది. రెండోది ఏమిటంటే ఆ నిత్య జీవమును సంపాదించుకోవడం, అంటే భవిష్యత్తులో తనకు కలగబోయే నిత్య జీవమును తాను సంపాదించుకోవడానికి ఈ యొక్క భూమి మీద ఏదో మనుషులు చేయవలేననే విషయమును అతడు ఎరిగి ఉన్నాడు. ఏ నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి, పరలోకంలో ఉన్న నిత్య జీవమును సంపాదించుకోవడానికి, ఈ యొక్క భూమి మీద మనం జీవించేటువంటి జీవితము అనేక సంవత్సరములు జీవించిన తర్వాత మనం చనిపోతాం.
చనిపోయిన తర్వాత మనుషుడు అంతతో అంతమైనటువంటి వాడు కాదు. మనుషుడు జంతువు లాంటి వాడు కాదు. జంతువు లేక శరీరం భూమి మీద పుడుతుంది, భూమితోనే లయమైపోతుంది. కానీ మనుషుడు అనేటువంటి వాడు భూమి మీద పుట్టి మరణించిన తర్వాత మరొక జీవితం అనేది అతనికి ఉన్నది. ఆ జీవితమే నిత్యమైన జీవితము. అది దేవునితో ఉంటే నిత్యమైన జీవితము, నరకంలో ఉంటే అది కూడా నిత్యమైనటువంటి నరకం. అది నువ్వు పరలోకం ఉన్నట్లయితే దేవునితో నిత్యమైన జీవితం ఉంటుంది. నువ్వు నరకంలో ఉన్నట్లయితే ఆ జీవితం అక్కడ ఉన్నటువంటిది కూడా నిత్యమైనటువంటిదే. కాబట్టి మనం మరణించిన తర్వాత ఒక లోకం అనేది ఉంది, అది నిత్యమైన లోకము. ఆ లోకంలో 2 భాగాలు ఉంటుంది. ఒకటి నిత్య నరకము, రెండోది నిత్యమైనటువంటి పరలోకము. ఆ నిత్యమైన పరలోకానికి నేను వెళ్ళడానికి నేను ఏం చేయవలేనని ఈ యొక్క మనుషుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అడిగి. దాని అర్థం ఏమిటంటే ఈయనకి ఏం ఎరుగున్నాడంటే ఈ యొక్క భూమి అనేది శాశ్వతమైనది కాదు, ఇంకొక జీవం ఒకటి ఉన్నదని ఆయన విశ్వాసం వస్తున్నాడు. మనం కూడా అలాగ విశ్వాసం ఉంచాలి. 2 ఏమిటంటే ఆ నిత్య జీవాన్ని నేను సంపాదించుకోవడానికి ఈ యొక్క భూమి మీద మనుషుడు ఏదో ఒకటి చేయవలేనని అతడు ఆలోచన చేస్తున్నాడు. అందువల్ల అతను పరిగెత్తుకుని వచ్చి ప్రభు దగ్గర చెప్తున్నారు, ప్రభు బోధకుడు సద్బోధకుడా, నిత్య జీవం సంపాదించుకోవడానికి లేక వారసుడు అవ్వడానికి నేను ఏం చేయవలేనని, ఏ మంచి కార్యము చేయవలేనని ప్రభు యొక్క అడుగుతున్నాను. దాని అర్థం ఏమిటంటే ఆ నిత్య జీవాన్ని నేను సంపాదించుకోవడానికి ఈ యొక్క భూమి మీద మనుష్యుడు ఏదో ఒక మంచి కార్యమును చేయవలేను. ఆ విధంగా చేయకపోయినట్లయితే మనం నిత్య జీవం పరలోకాన్ని సంపాదించుకోవడము అసాధ్యము. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో తిమోతి గారికి ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది, గమనించాలి. 1 తిమోతి 6వ అధ్యాయము 18-19 వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలముకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు, మేలు చేయవారు సత్క్రియలను ధనం కలిగిన వారు, ఔదార్యం కలిగిన వారు, తన ధనములు ఇతరులు పాలించి వారి ఉండవలేని వారికి ఆజ్ఞాపించము. గమనించండి 19-18 వచనంలో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. 2 విషయాలు ఇక్కడ, 2-3 విషయాలు. ఒకటి ఏమిటంటే 18వ వచనం చెప్తున్నారు, ఒక జీవం అనేది ఉండబడుతున్నది నిత్య జీవము, అది మాత్రమే నిజమైనటువంటిది, అదే వాస్తవమైనటువంటి జీవము. ఆ జీవమును మనుషుడు సంపాదించుకొనగలడు. ఆ జీవమును, వాస్తవమైన జీవమును మనుషుడు ఏం చేయగలడు? పొందడానికి అవకాశం అనేది ఉన్నది. ఆ యొక్క మార్గం అనేది దేవుడు వారికి తెరిచి ఉంచున్నాడు. దేవుడు మనుషులను సృష్టించడానికి గల ప్రాథమికమైన కారణం ఏమిటంటే మనుషులందరూ ఈ యొక్క భూమి మీద జీవించిన తర్వాత నిత్యం ఆయనతో కూడా ఉండవలేనని ఆయన కోరుకుంటున్నాడు. ఆ వాస్తవమైన జీవమును మనం సంపాదించుకోవడానికి ఏం చేయవలని గమనించిన 19వ వచనంలో రాబో కాలమునకు మంచి పునాదిని తమ కొరకు వేసుకొనుచు. ఎక్కడ పునాది వేయాలి? ఎక్కడ మనం వేసుకోవాలి పునాది? ఆ పరలోకమును మనం స్వతంత్రించుకోవడానికి, ఆ వాస్తవ జీవమును నేను పొందడానికి, ఆ నిత్య జీవమునకు నేను వారసుడు అవ్వడానికి ఏదో ఒకటి మంచి కార్యమును మనం చేయవలేనని ఆనాడు ఏ విధంగా యవనుడు ఎరుగున్నాడో ఆ విధంగా మనం అందరం కూడా ఏం చేయవలేను? ఎరుగుండవలేను. ఆ యవనస్తుడు ఉన్నటువంటి కోరిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. అతనికి నిత్య జీవం ఒకటి ఉన్నది, ఈ జీవం తర్వాత ఇంకొక జీవం ఉన్నదని ఎరుగుండడము ఎంత విశ్వాసం ఆయనకు ఉన్నదో గమనించాలి, ఎంత నిరీక్షణ ఉందో గమనించాలి. రెండోది, ఆ జీవం నేను సంపాదించుకోవడానికి ఈ యొక్క భూమి మీద నేను మంచి కార్యం చేయవలేననే ఒక 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 విషయమును ఆయన తెలుసుకొని ఉన్నాడు. మనము కూడా ఏం చేయవలేను? ఖచ్చితంగా మనము ఏదో ఒకటి చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ఖచ్చితంగా మనం ఏం చేయవలేనండి? అవసరం అనేది ఉంటున్నది. మూడో విషయం ఏమిటంటే ఈ ధనవంతునికి ఉన్నటువంటి విశ్వాసము.
అయ్యా ఇప్పుడు అతడు ఏమి ఎరుగున్నాడు? నిత్య జీవం ఒకటి ఉన్నదని ఎరుగున్నాడు, ఇక భూమి మీద జీవితం ఒకటి ఉందని ఎరుగున్నాడు. ఈ భూమి మీద జీవితం అనంతరం ఆ జీవితానికి మనం వెళ్తామని అతడు ఎరుగున్నాడు. అది మొదటి విషయము. రెండో విషయం ఏమిటంటే, ఆ నిత్య జీవం స్వతంత్రించుకోవడానికి నేను ఏదైనా సరే ఒక మంచి కార్యం నేను భూమి మీద చేయగలేనని ఆయన ఎరుగున్నాడు. దీన్ని కూడా మనం చూసాం. కానీ మూడో విషయం ఏమిటంటే, ఆ నిత్య జీవం అనేది భూమి మీద జీవితం కన్నా కోరుకోగలిగినదని అతడు ఎరుగున్నాడు. భూమి మీద జీవితం ఉంది, లేదని చెప్పడం లేదు. దీనికన్నా కూడా ఆ జీవితం అనేది ఎంతో ఆశించగలిగినటువంటిది, మనకు అవసరమైనటువంటిది, కోరుకోదగినటువంటిది, ఎంతో విలువైనటువంటిది, ఎంతో శ్రేష్టమైనటువంటిది. అదే వాస్తవమైన జీవము, అదే నిత్యమైన జీవం అనే విషయమును ఆయన ఎరుగున్నాడు. మనకి అలాంటి ఆలోచన ఉండొచ్చు. అవే భూమి మనం చూసేదాన్ని భూమినే, కానీ భూమి కన్నా కూడా ఇక్కడ జీవించే జీవితం కన్నా కూడా పరలోక జీవితం ఎంతో శ్రేష్టమైనదే విషయమును మనం ఎరుగుండాలి. ఆయన వ్యక్తి ఆ విధంగా ఎరిగి ఉన్నాడు. ఆ విధంగా ఎరిగి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు అతడు? ఆ వ్యక్తి ఆ విధంగా ఎరిగి ఉన్నాడు. ఏమనేసి, ఈ జీవితం కన్నా ఆ జీవితం అనేది మనం కోరుకోదగినటువంటిది. పౌలు గారి యొక్క కోరిక కూడా అలాగే ఉన్నది. ఒకసారి మీరు గమనించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారి యొక్క కోరికను గురించి ఆయన మాట్లాడితే ఈ విధంగా తెలియజేస్తున్నారు. గమనించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. రెండింటి మధ్య ఎరుకొనబడి ఉన్నాను. నేను వెడపై క్రీస్తుతో కూడా ఉండవలే నాకు ఆశ ఉన్నది. అది మరీ నాకు మేలుగా ఉన్నది. పౌలు గారి యొక్క కోరిక గమనించిన 23వ వచనంలో, నేను వెడలపోయి క్రీస్తుతో కూడా ఉండవలే నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. ఎంత మేలు గమనించండి. అంత కోరికను నాకు అది ఆశ, నా కోరిక. అది ఏ కోరిక? అది అయ్యా నేను ఆ జీవితంలోనికి వెళ్ళవలేను, నిత్య జీవంలోనికి వెళ్ళాలి, అది చాలా మేలుకరమైనటువంటిది, దాన్ని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఎవరిని కూడా అలాగే కోరుకున్నాను. అయ్యా ఇక భూమి మీద నేను జీవిస్తున్నాను, సరైనటువంటిదే, కానీ దీనికన్నా కూడా పరలోక జీవితం, నిత్య జీవితం అనేది కోరుకోదగినటువంటిది, అది మేలుకరమైనటువంటి జీవితము. అలాంటి ఒక ఆశను ఎవరు కలిగి ఉన్నారు? ఆ యవనస్తుడు కలిగి ఉన్నారు. నాడు మనుషులు ఎందుకు పరలోకమును వాంఛించడం లేదంటే దానికి ప్రాథమికమైన కారణము పరలోకము ఎంత గొప్పదో ఎరగట్టుకోవడం, పరలోకం యొక్క విలువలను మనం గుర్తించకపోవడం. ఈ యొక్క పరలోకం అనేది యేసుక్రీస్తు వారు దేవుడు ఉన్నటువంటి పరలోకం అనేది నిత్య జీవము, నిత్యము ఉండేటువంటి ఒక జీవం. అది నిత్యము దేవుడితో కలిసి జీవించడమే నిత్య జీవము. నిత్యము యేసుక్రీస్తు వారితో కలిసి జీవించడమే నిత్య జీవము. కాబట్టి మనము పరలోకములో ప్రవేశించి అక్కడ మనం ఉండడమే నిత్యమైనటువంటి జీవితం. భూమి మీద ఉన్నటువంటి జీవం అనేది నిత్యమైనది కాదు, తాత్కాలికమైనటువంటిది. మనం మరణిస్తాం, అంతటితో ఈ భూమిని మనం వదిలిపెట్టేస్తాం. ఒకరోజు భూమి అనేది కూడా ఏమైపోతుంది? ఒకరోజు నాశనం అయిపోతుంది. అంతటితో భూమి మీద జీవితం అనేది అంతమైపోతుంది. కానీ పరలోకం అనేది అలాంటిది కాదు. ఆ పరలోక జీవితం అనేది ఎల్లప్పుడూ ఉండేటువంటిది, నాశనం అనేది దానికి లేదు. అక్కడ మనకు సూర్యుడు యొక్క వేడికి తట్టుకోలేని ఒక పరిస్థితి అనేది ఉండదు. అక్కడ మనకేముండదు? రాత్రి ఉండదు, రాత్రి అనేది ఉండదు. సూర్యుడు ఉండడు, చంద్రుడు, నక్షత్రాలు ఎప్పుడు వెలుగుగానే ఉంటుంది. ఎక్కడ కూడా మనము అయ్యా పాపం చేస్తామనే భయం లేదు, ఎందుకంటే అక్కడ సాతానుడు లేదు మనం శోధించడానికి. అయ్యా మనకు ఏదో మరణం అనేసి నేను చనిపోతానేమని భయం లేదు, ఎందుకంటే మరణానికి అక్కడ చోట్లేదు. మరణం అనేది నాశనం చేయబడుతుంది. అక్కడ మనతో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ విధంగా ఉంటారంటే, దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మలు, దేవదూతలు, సకలమైన పరిశుద్ధులు అందరూ ఏం చేస్తారు? అక్కడ మనం ఉంటారు. అలాంటి జీవితం అనేది ఎంత రమ్యముగా, ఎంత ఆనందంగా ఉంటుందో మనం గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అయితే ఆ జీవితాన్ని సంపాదించుకోవడానికి మనుషులు కోరికను కలిగి ఉండాలి.
కోరిక లేకపోతే అది వచ్చేటది కాదు. ఆ యవనస్తుడు ఏం చేశాడు? మొదటగా నిత్య జీవం ఒకటి ఉన్నదని మొదటగా అతను విశ్వాసం ఉంచాడు. 2, ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి నేను ఏదో మంచి కార్యం చేయవలేనట్టు ఎరిగి ఉన్నాడు. 3, ఆ నిత్య జీవమును నేను సంపాదించుకోవడానికి, నిత్య జీవం అనేది భూమి మీద ఉన్న జీవం కన్నా గొప్పదని అతను కోరుకుంటున్నాడు. 4, ఈ భూమి మీద జీవితము నేను పొందవలేనంటే, నేను ఈ భూమి మీద ఏదో ఒక కార్యక్రమం చేయకపోయినట్లయితే నేను దాన్ని పొందలేదనే విషయం అతడు గుర్తెరిగినటువంటి వాడు. కాబట్టి ఈ 4 ఆలోచనలను మన మనసులో ఉంచుకోవడం ద్వారా మనము మిగిలినటువంటి జీవితమును ఎలాగూ నిత్య జీవము కొరకు మనలో మనం సిద్ధపరచుకోగలమో దాని గురించి మనం ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చదివినట్టు దాన్ని క్లుప్తంగా చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం. 1, ఆ యవనస్తుడు బైబిల్లో చదివిన 19వ అధ్యాయం 16వ వచనంలో చదివిన ఒక యవనస్తుడు మత్తయి సువార్తలో ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి మోకాళ్ళని 10-19 మార్కు సువార్త ప్రకారము, అయ్యా నిత్య జీవమును స్వతంత్రించుకోవడానికి నేనేం చేయాలని అడిగాను. ఈ ప్రశ్న అనేది మనమందరం మన జీవితంలో ప్రతిసారి ప్రతిరోజు మనం వేసుకోవాలి. ప్రతిదినము ఆ యొక్క ప్రశ్నను మనం వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్నట్లయితే ఏం జరుగుతుంది? ఆ నిత్య జీవము కొరకు మనము ఆ వ్యక్తికి కలిగినటువంటి కోరికలాగా నిత్య జీవము స్వతంత్రించుకోవడానికి నేను ఏం చేయాలి అనే కోరిక ఉదయం లేచిన వెంటనే నేను వేసుకున్నట్లయితే, దాని కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేసినట్లయితే, దాని కొరకు నన్ను నేను సిద్ధపరచుకోవడానికి అవకాశం ఉన్నది. అప్పుడు అలాగైనట్టు దానికి అర్థం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుడు మొట్టమొదటగా నిత్య జీవం ఒకటి ఉన్నదని మొదటగా ఆయన ఎరుగున్నాడు. 2, ఆ నిత్య జీవము కొరకు ప్రతి మనుషుడు ఏదైనా మంచి కార్యములు చేయలేనని ఆ యవనస్తుడు ఎరుగున్నాడు. 3వది ఏమిటంటే, ఈ నిత్య జీవమును స్వతంత్రించుకోవడానికి ప్రతి మనుషుడు ఈ భూమి మీద ప్రయాసపడవలసిన అవసరం అనేది ఉంటున్నది. 4వది అని చెప్తున్నాడు, అయ్యా నేను ఆ నిత్య జీవం అనేది ఈ భూమి మీద జీవించే జీవితం కన్నా గొప్పదనే విషయమును ఆయన ఎరుగుండడము ఆశ్చర్యకరమైనటువంటి విషయం. 5వది ఏమిటంటే, ఆ యవనస్తునికి మనకున్నవలసినటువంటి వ్యత్యాసము, ఏ మనుషుడు కూడా భూమిని ప్రేమించి అటు నిత్య జీవమును ప్రేమించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేడు. ఆ యవనస్తుడు ఏం చేశాడు? ఏం జరిగిందో ఒకసారి మనం చదివినట్లయితే, ఆ యవనస్తుడు ఏం చేయలేకపోయాడు గమనించండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనంలో, అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించి ఉన్నాను, ఎక్కువ నాకు కొదువు ఏమని అడిగాను. మనుషునికి కొదువు ఏమిటో, నిత్య జీవమును పొందడానికి మనుషునికి ఉన్న పదమును మనం గుర్తించాలి. నేను నిత్య జీవం సంపాదించుకోవడానికి నా జీవితంలో నాకేం కొదువు ఉన్నది, నా జీవితంలో నేను పొందడానికి ఏ కొదువు నాలో ఉన్నదో గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ఈనాడు అనేక సందర్భాలలో మనము ఎక్కడ వెనక్కి వెళ్తున్నామంటే దానికి ఉన్న ప్రాథమికమైన కారణము మనలో లోపం లేదని ఒకసారి మనం భావించుకోవడమే. ఇక్కడ చెప్తున్నటువంటి యవనస్తుడు చెప్తున్నాడు, అయ్యా ఎందుకు యేసుక్రీస్తు మా దగ్గరికి ఆయన వచ్చారు? యేసుక్రీస్తు మా దగ్గరకు వచ్చి ధనాన్ని నేను ఇంకా రెక్టిఫై ఎలాగునా డబల్ చేసుకోవాలి అనే ఆలోచనతో రాలేదు. ఈ యవనస్తుడు ఏదో ఒక క్యాజువల్గా యేసుక్రీస్తు మా దగ్గరకు వచ్చి నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి నేనేం చేయాలని ఊరికే విచారించడానికి రాలేదు. యేసుక్రీస్తు వారి దగ్గర రావడానికి గల కారణం ఏమిటంటే, ఆయన చెప్పిన 2 విషయాలు గమనించండి. అయ్యా నిత్య జీవం కొరకు ఇంతవరకు నేను దీన్ని చేశాను, అయితే నిత్య జీవం స్వతంత్రించుకోవడానికి ఇంకా నాలో ఏదైనా కొదువు ఉన్నట్లయితే నువ్వు నాకు చెప్పు. ఆ కొదువును ఏం చేస్తాను? కొదువును జాగ్రత్తగా పరిశీలన చేసి, ఆ పరిశీలన చేసినటువంటి నేను వాటిలో ఉన్న లోపములను సరిచూసుకొని వాటిని నేను జరిగించడం ద్వారా నిత్య జీవనం స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉన్నదనే విషయం ఏం చేశాడు? ఆయన గుర్తించడం జరిగింది. ఈనాడు క్రీస్తునందు ఉన్న సహోదరులైన మనము ఎన్ని సందర్భాలలో నిత్య జీవనం నేను స్వతంత్రించుకోవడానికి నాలో లోపం ఉన్నదని మనం గుర్తిరుగున్నాం గమనించాలి. మనం అనుకుంటున్నాం, క్రీస్తులోనికి నేను వచ్చాను, బాప్తిసం పొందాను, ప్రభు సంఘంలో ఉన్నాను,
ప్రభు సంఘంలో ఉన్నట్టు నేను ప్రతి ఆదివారము ఆరాధనలో పాల్గొంటున్నాను. ఆరాధనలో పాల్గొన్నట్టు నేను ప్రభు యొక్క ఆజ్ఞ దేవునికి పాటలు పాడుచున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మరి ఏం చేస్తున్నాను? దేవుని వాక్యాన్ని వింటున్నాను, చదువుతున్నాను, ప్రభు వల్ల పాల్గొంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. మంచిదే. ఇంకొను మనం ప్రవేశించుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఇంకొను నాలో ఏం పొదువు ఉన్నది? ఇంకొను నాలో ఏం పొదువు ఉన్నది? నిత్య జీవము నేను స్వతంత్రించుకోవడానికి నాలో ఉన్నటువంటి పొదువు ఏమిటో నన్ను నేను పరీక్షించుకోవాలి. ఆ యవనస్తుడు తను తాను పరీక్షించుకున్నాడు. ఆ యవనస్తుడు తను తాను పరీక్షించుకొని ప్రభు యొద్దకు పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళని, సద్బోధకుడా, నేను నిత్య జీవనం స్వతంత్రించుకోవడానికి నేనేం చేయవలేను? మనం అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాం. ఎంతమంది మనము ప్రభు దగ్గరకు వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవనం పొందడానికి నేనేం చేయవాలి, ఏం మంచి కార్యం చేయవలేనని మనం దేవుని యొక్క అడిగి ఉన్నామో ఆలోచించే. అయితే ఆయన జీవితంలో 3 భాగాలు ఉన్నాయి. ఒక భాగం ఏమిటి? నిత్య జీవనం స్వతంత్రించుకోవడానికి తాను ఏం చేశాడో ప్రభువుకు చెప్పాడు. రెండో స్టేజ్లో నిలబడి నిత్య జీవనకు నేనేం చేయవలేనో అడుగుతున్నాను. 3వ స్టేజ్ ఏమిటంటే, నిత్య జీవం నేను పొందడానికి నేను ఏం చేయాలని అడిగిన ప్రశ్నకి ఇచ్చిన సమాధానమును అతను ఏం చేశాడు? జరిగించలేకపోయాడు. ఈనాడు అనేక మంది మనకి జీవితంలో ఇలాగే మనం ఉన్నాము. ఎలా ఉన్నాము? మనం ఎంతవరకు ఏం చేసి ఉన్నామో మనం అందరం ఎరిగి ఉన్నాం. మనం ఎంతవరకు నిత్య జీవం స్వతంత్రించుకోవడానికి ఏం చేస్తున్నాము? అనేకమైన చేసి ఉండవచ్చు. కొన్నిటిని మనము బహిరంగంగా చేస్తున్నాం, మరికొన్నిటిని మనము బహిరంగంగా చేయడం లేదు. ఒకవేళ మనం చేయకపోయినా సరే మనం వ్యక్తిగతంగా చేస్తున్నాం కాబట్టి మనం ప్రభు అంటే నిత్య జీవనకు మనల్ని మనము సిద్ధపరచుకొని ఉన్నాం, లేదని చెప్పడం లేదు. కానీ ప్రశ్న ఏమిటంటే, అక్కడ అడిగినటువంటి అదే ప్రశ్నను గమనించండి. 20 వచనములో, అందుక యవనుడు ఇవన్నీ అనుసరించున్నాను, ఇకను నాకు పొదువు ఏమని అడిగను. ప్రభు దగ్గర అడిగినటువంటి ప్రశ్న మత్తయి సువార్త 19:21 వచనములో 20 వచనంలో అని చెప్తున్నాడు, ఇంకా నాకు పొదువు ఏమున్నది? ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుందాం, నేను నిత్య జీవనం పొందడానికి ఇంకా నాలో ఏం పొదువు ఉంది? ఏం పొదువు ఉందండి? మనం చెప్పవచ్చు, అయ్యా ఇప్పటి వరకు నేను దేవుని ఆజ్ఞలన్నింటిని గైకుంటున్నాను. ఏ విషయంలో? దేవుని విషయంలో అన్ని ఆజ్ఞలు గైకుంటున్నా. వ్యక్తిగతంగా నేను పరిశుద్ధంగా ఉన్నాను. ఇతరుల విషయంలో నేను చాలా యథార్థవంతుడిగా ఉన్నాను. ఈ యవనస్తుడు అలాగే ఉన్నాడు. దేవుని విషయంలో జరిగించవలసిన ఆజ్ఞలన్నింటిని దాన్ని గైకొన్నాడు. 2, తన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. 3, ఇతరుల విషయంలో తాను జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఆజ్ఞలు అక్కడ చెప్పబడింది 16, 17, 18, 19 వచనాల్లో 3గా మనం కేటగరైజ్ చేస్తాయి. ఈ 3 రకాలుగా తాను చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. అయినను సరే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి అడిగినట్టంటే, ప్రభువా, నన్ను నేను పరిశీలించుకున్నాను, నిత్య జీవానికి నేను సిద్ధపడ్డాను, అయినా సరే నీ వద్ద వచ్చి నేను అడుగుతున్నాను. నాకు ఏదైనా పొదువు ఉన్నట్లయితే, నువ్వు చెప్పినట్లయితే నేనేం చేస్తానంటే దానిని నేను తెలుసుకొని నన్ను నేను సిద్ధపరచుకుంటాను. ఇప్పుడు ఆయన ఏం ప్రశ్న అడిగారు? ఏం ప్రశ్న అడిగారండి? ఆయన పొదువుని అడిగాడు, అంతేనండి. ఎందుకు పొదువుని అడగాలి? తన పొదువు తనకు తెలుసు కదా. మన సామెతల కారుడు తెలియజేస్తాడు, తన దృష్టికి ప్రతి మనుషుడు ఏ విధంగా ఉన్నాడు? యథార్థవంతుడు. నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నప్పుడు నేను యథార్థవంతుడిగా నా దృష్టికి నేను కనబడతాను. అనేక సందర్భాల్లో మనుషులు తామే ఏమనుకుంటున్నారు? నీతిమంతులు అనుకునేటువంటి పరిచయాలు ఉన్నారు. అలాగనే అనేక మంది తమ దృష్టిలో తాము యథార్థవంతులుగా కనబడతారు. కానీ దేవుని యొక్క దృష్టిలో, మనం ప్రభు యొక్క దృష్టిలో మనం గుర్తించగలిగినప్పుడు మన యొక్క లోటుపాటులను మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. అనేక సందర్భాలలో, ఉదాహరణకు 16వ అధ్యాయము 25వ వచనం గమనించారు. సామెతలు 25వ వచనము, సామెతలు 16వ అధ్యాయం
ఒకని మార్గము మన దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. నా దృష్టికి నా మార్గములు, నా జీవితము, నా ప్రవర్తన, నేను చేసే కార్యములు సరైనది కనబడవచ్చు. కారణం ఏమిటంటే మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనం చేసేవన్నీ సరైనదే మనం తెలుసుకోవడం. నేను చేసిందంతా సరైనటువంటిదే, నేను చేసిన ప్రతిదీ కూడా మేలుకరమైనటువంటిది, నేను చేసినటువంటి కార్యక్రమాలు ఇతరులకి ఒక రకంగా తప్పుకుండా వచ్చినేమో కానీ నా దృష్టికి సరైనటువంటిదే. కానీ మనుషుని యొక్క పరిశీలన అనేది అన్ని సందర్భాల్లో తాను తప్పుగానే తను దృష్టిస్తుంది. ఉదాహరణకి మనము ఎందుకు ఆ విధంగా మనం చేయడానికి, అంటే మనల్ని మనం చూసినప్పుడు ఎందుకు మనం యథార్థవంతులుగా కనబడతామంటే ఒక ఆలోచన ఏమిటంటే ఇర్మియా 17వ అధ్యాయం ప్రకారము 9వ వచనంలో ఆయన చెప్తాడు, మనుషుని యొక్క హృదయం అనేది మోసకరమైనటువంటిది. మనుషుని యొక్క హృదయం ఎలాంటిదంటే మోసకరమైనది, మళ్ళీ మోసగిస్తుంది, ఎవరినో మోసగించదు. అది ఒక మనుషుని యొక్క హృదయం అనేది మోసకరమైందంటే ఇతరులు మోసగించేది కాదండి. ఒక మనుషుని యొక్క హృదయం అనేది మోసకరమైనట్లయితే తాను మోసపరుస్తుంది. అది ఇర్మియా 19వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు? ఎంత మంచి ఆలోచన గమనించాలి. హృదయం అనేది అలాంటిది మోసకరమైనది, దాన్ని గ్రహించుకోవడము మనుషునికి సాధ్యమైనది కాదు. అది వ్యాధితో నింపబడినటువంటిది. ఆ వ్యాధులను మనం గుర్తించలేము, మనకున్న వ్యాధుల్ని మనం గుర్తించలేము. ఇప్పుడు మనకి ఏదైనా సరే వ్యాధి వచ్చింది అనుకో, ఏదో ఒక వ్యాధి వచ్చింది, జ్వరం వచ్చింది, కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది, లేదంటే అనేకమైన వ్యాధులు మనకు శరీరంలోకి వచ్చేసింది. ఆ శరీరంలోని వ్యాధులన్నింటినీ మనం గుర్తించగలమండి? గుర్తించలేము. అందువల్ల ఏం చేస్తాం, మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన కూడా కొన్ని వ్యాధులను గుర్తించలేదు. మరలా ఆయన ఏం చేస్తాడు, మరలా టెస్ట్కి పంపిస్తాడు, స్కానింగ్ పంపిస్తాడు. అంటే మనుషుని జీవితంలో ఉన్నటువంటి రోగములు అనేది మనుషుడు గుర్తించలేదు, ఇతరులు గుర్తించలేదు. తర్వాత చివరికి ఎక్కడ పంపిస్తారు, స్కానింగ్కి, టెస్టింగ్కి పంపిస్తే దానిని బట్టి వ్యాధులను గుర్తించడం అనేది జరుగుతుంది. అంటే మనుషుడిగా నా వ్యాధిని నేను గుర్తించలేనప్పుడు, ఇతరులు దాన్ని గుర్తించలేనప్పుడు ఇంకొక దగ్గరికి మనం పంపిస్తాం. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, హృదయం కూడా అలాంటిదే. ఆ హృదయంలో ఉన్నటువంటి వ్యాధి అనేది మనం గుర్తించలేకపోవచ్చు. ఆ వ్యాధి అనేది మనల్ని గుర్తించకపోవడం వల్ల ఏం జరుగుతుంది, నా శరీరంలో ఉన్న వ్యాధిని నేను గుర్తించకపోతే ఏమవుతుందంటే నన్ను అది చంపేస్తుంది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, మనుషుని యొక్క హృదయం కూడా అలాంటిది. మనుషుడు తన వ్యాధిని, హృదయంలో ఉన్న వ్యాధిని గుర్తించకపోతే మనుషుల్ని అది నాశనం చేస్తుంది. ఇప్పుడు ఒక మనుషుడికి ఏం చేస్తుందంటే తన వ్యాధిని చెప్పడానికి హృదయం అనేది బయట తెలియజేయదు, మరుగు చేస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాము, మనం చేసేదంతా కూడా కరెక్ట్ అనుకుంటున్నాం. యవనస్తుడు కూడా ఆ విధంగా ఆలోచించేయాల. ఆ యవనస్తుడు పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి మోకాలు చెప్తున్నాయా, నాలో ఉన్న లోపాన్ని తెలియజేయి, ఆ లోపాన్ని నేను సరి చేసుకుంటాను, నిత్య జీవనంకి ఏది అవసరమో నా లోపము తెలియజేసినట్లయితే నేనేం చేస్తాను, నేను దాన్ని చేస్తానని ప్రభు దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మనం కూడా ప్రభు దగ్గరికి వస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. ప్రభు మన మధ్యలో ఉన్నాం. ప్రభువును మనం అడుగుతున్నాం, అయా నిత్య జీవనం సంపాదించుకోవడానికి ఇప్పటివరకు నేను ఇది చేశాను, ఏం చేశాను, ఇప్పటివరకు నేను ఎన్ని చేశాను, వాటన్నిటిని చేశాను. ఇప్పుడు మన ప్రభు దగ్గర మోకాళ్ళని అడుగుతున్నాం, ప్రభువా నాలో ఉన్న లోపం తెలియజేయి, ఆ లోపమును నేను చేసి నిత్య జీవనం స్వతంత్రించుకుంటాను అనేసి. ప్రభు ఆనాడు ఏం చెప్పాడని ఆయన యవనస్తుడికి, అయ్యా నీకు ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించని చెప్పాడు. కరెక్ట్ అండి. కానీ అతనేం చేయలేకపోయాడు. అతను ప్రభువుని
ప్రభువుకి లోబడలేకపోయాడు. కారణం ఏమిటంటే అతడు మిగులు ఆస్తిపరుడు కాబట్టి దాన్ని నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు అతను అనుసరించలేకపోయాడు గమనించండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వచనంలో, అయితే ఆ యవ్వనుడు మిక్కులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఇది ఈ సందర్భంలో జరిగిన ఒక సంఘటన. ఒకవేళ తర్వాత అతను తన ఆస్తిని అమ్మి ప్రభు చెప్పినట్లుగా పేదలకు ఇచ్చాడా? ఆనాడు అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో అనేక మంది క్రీస్తుయేసునకు లోబడ్డారు. వారు చేరస్థిర ఆస్తులు అన్నింటిని అమ్మేశారు. దాంట్లో ఒక అతను మనకు తెలియదు. కానీ ఈ సంఘటన వరకు మాత్రము అతను ఎలా ఉన్నాడో దాన్ని చూస్తున్నాం. తర్వాత సంఘటన మనకు తెలియదు. తర్వాత విశ్వాసం ఉంచి ఉండొచ్చునా మనకు తెలియదు. ఈ సంఘటన వరకు అతను ఏం చేస్తున్నాడు? వ్యసన పడుచు అతను ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటంటే అతడు మిక్కిలి ఆస్తి కలగడం ఇక్కడ సమస్య కాదు. ఆస్తిని ఎక్కువగా ప్రేమించున్నాడు కాబట్టి దాన్ని నమ్మలేకపోయాడు. ఇప్పుడు నేను ప్రభు దగ్గర వచ్చి ప్రభువుని ఎంత నేను మోకాళ్ళని అడుగుతున్నా, ప్రభువా నిత్య జీవం నేను స్వతంత్రించుకోవడానికి నేనేం చేయాలి? నాలో ఏదైనా పొదువు ఉన్నట్లయితే నాకు తెలియచేయదు అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, అయ్యా నువ్వు పాపం చేస్తున్నావు, దాన్ని వదిలే అన్నాడు. అయ్యో దాన్ని నేను వదలలేను అన్నాను అని చెప్తున్నాడు. నువ్వు వ్యసన పడి ఏం చేస్తున్నావు? పాపాన్ని విడిచిపెట్టడం నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఆయన అనుసరించలేవు. జీవనం స్వతంత్రించుకోవాలి. అబద్ధమును విడిచిపెట్టు. ప్రభు ఎంత మనం అడిగినప్పుడు మనకు ఆయన ఇచ్చే సలహా ఏమిటంటే, ఆ యవనస్తునికి ఇచ్చినటువంటి సలహా. ఏ సలహా ఇచ్చాడు ఆయన? ఆయన చెప్తున్నాడు, నీ యొక్క ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. కానీ యవనస్తుడు ఏం చేయలేదు. ఆ యవనస్తుడు చెప్పాడు, అయ్యా నేను ఆస్తి నమ్ముకోలేను, ఎందుకంటే దాన్ని నేను ప్రేమిస్తున్నాను, దాన్ని వదిలిపెట్టలేను. దాన్ని వదిలిపెట్టినట్లయితే నేను ఈ భూమి మీద బతకలేను, కాబట్టి దాన్ని నేను నమ్ముకోలేను, కాబట్టి ప్రభువు నన్ను వెంబడించలేదు. ఈనాడు అనేక మంది తమకు వ్యభిచారం చూసి ప్రభు చెప్తున్నాను, ఈ వ్యభిచారాన్ని విడిచిపెట్టు, నీ యొక్క జాగ్రత్తను విడిచిపెట్టు, నన్ను వెంబడించు అన్నప్పుడు అనేకులు దాన్ని విడిచిపెట్టలేని పరిస్థితి. ఎలాగో మనకు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. అబద్ధాన్ని విడిచిపెట్టు. నువ్వు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి అబద్ధం కారణంగా ఉంది. నీ మోసాన్ని విడిచిపెట్టు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి కారణంగా ఉన్నది. నీ శరీర కోరికలను విడిచిపెట్టు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి అది ఆటంకంగా ఉన్నది, పొదువుగా ఉన్నది. నీ అబద్ధాన్ని విడిచిపెట్టు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి అది నీలో ఉన్నటువంటి పొదువై ఉన్నది. ఇంకొను అనేకమైనటువంటి ఆలోచనలు మనుషులకి మనం తెలియజేయడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తి నిత్య జీవమును సంపాదించుకోవడానికి మనుషుడు ఏం చేయవలేనో దేవుని యొక్క లేఖనములు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మన ఎఫెసు రాసిన పత్రికలోను, మరియు కొలస్సీయులు రాసిన పత్రికలోను, ఫిలిప్పీ పత్రికలోను, 1 కొరింథీ పత్రికలోను, రోమా పత్రికలోను, మిగిలిన పత్రికలన్నిటిలో అనేకమైనటువంటి దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేని వారు అనేక మందిని గురించి చెప్పబడింది. ఎందుకు? వారిలో ఉన్నటువంటి లోపాలు, నీలో ఉన్నటువంటి కార్యములన్నింటిని విడిచిపెట్టు. ఒక ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఎఫెసు పత్రిక తీసుకుందాం. మనం ఎఫెసు పత్రిక 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు కొన్ని విషయములను ఆనాడు ఎఫెసు సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నారు. గమనించారు. ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి మీరు గమనించాలి. 5వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒకసారి చదువు. మీరు జాగ్రత్తలు కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోపత్వం కానీ వీటి పేరైన ఎత్తకూడదు, పరిశుద్ధులకు తగదు. కృతజ్ఞత వచనమే కానీ మీరు ఉచ్చరించవలని కానీ బూతులైన పోకిన మాటలను సరస్వక్తులైన ఉచ్చరించకూడదు, మీకు తగవు. వ్యభిచారైన అపవిత్రుడైన విగ్రహాధికుడు రోగి అని క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమును హక్కుదారుడు కాడని సంగతి నిశ్చయముగా మీకు చెబుతున్నాను. వ్యర్థమైన మాటలు ఎవడు మేము మోసపరచని క్రియల వల్ల దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చును. మీరు పూర్వము చీకటమైన 8వ వచనములు, ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. ఇక్కడ ఆయన చెప్పేటువంటి ఆలోచనలు గమనించండి. వీటన్నిటిని మీరు విడిచిపెట్టండి, మీకు తగదండి. ఎందుకంటే మీరు దేవుని రాజ్యాన్ని ఏం చేయలేరు, మీరు స్వతంత్రించుకోలేరు. 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేస్తుంది. గమనించండి. 5వ అధ్యాయం 1 కొరింథీలో 11వ వచనం.
11వ ఇప్పుడైతే సహోదరుడు బట్టి వాడు జారుడు కానీ లోపి కానీ విగ్రహాల దగ్గరలో తిండిపోతు కానీ త్రాగుపోతు కానీ దోచుకున్న వాడు కానీ అయిన అయితే వాడు సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు, వాడితో మనము ఉండకూడదు. ఇవన్నీ దేనికి తెలియజేస్తున్నాడండి? ఇవన్నీ నాకున్నటువంటి ఆస్తి, నాలో ఉన్నటువంటి లోపములండి. వీటన్నిటిని సంఘంలో ఉన్నటువంటి వారు, అనేక మంది కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారు కలిగి ఉన్నాం. ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారిని చూసి 5వ అధ్యాయంలో అని చెప్తున్నాడు, అయా జారత్వం అనేది దేవుని యొక్క రాజ్యం మనకు మనల్ని ఏం చేయలేదు, అప్పుదారులుగా చేయలేదు. కాబట్టి ప్రతి మనుషుడు ఆనాడు అతనిలో ఉన్న లోపమును ఏదో గుర్తించి తనకు తెలియజేయమని ప్రభు ఎదుకు వచ్చారు. ఎవరు? ఆయన యవనస్తుడు. ఇప్పుడు మన దగ్గర ఉన్న లోపం, నేను నది జీవాన్ని స్వతంత్రించుకోవడానికి నాలో ఉన్న కొదువును నాకు తెలియజేయమని మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం. ప్రభు చెప్తున్నారు, అయ్యా నీలో ఉన్న కొదువు ఇది, ఆ కొదువును నువ్వు గుర్తించు. నిజంగా నువ్వు వాస్తవమైన జీవనం సంపాదించుకున్న వాళ్ళేంటంటే నీలో ఉన్న కొదువును గుర్తించి ఖచ్చితంగా ఏం చేయాలి, నువ్వు వాటిని విడిచిపెట్టు. దేన్ని విడిచిపెట్టాలి? 2 విషయాలు. ఒకటి, ఆస్తిపరుడు యవనుడు ఏం చేయాలంటే, ఒకటి తన ఆస్తిని విడిచిపెట్టాలి, 2 ప్రభువును వెంబడించాలి. ఆ విధంగా వెంబడించగలిగినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అతను నిత్య జీవమునకు వారసు కావడానికి అవకాశం అనేది ఉంటున్నది. అంటే దేవుని యొక్క దృష్టిలో దేవుని ఆజ్ఞలు గైకునే విషయంలోను, మరియు వ్యక్తిగతమైన విషయంలో, 3 ఇతరుల విషయంలో ఎంతో నైపుణ్యంగా అన్ని విషయంలో జరిగించినా సరే ఒకటి అతనిలో కొదువు ఉన్నది. ఆ ఒకటి ఏమిటి? తన ఆస్తి అనేది తను దేవుని యొక్క రాజ్యమునకు తను ఏం చేయలేకపోతే, తను ముందుకు తీసుకురాలేకపోతుంది. ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయంలో చదివినట్లయితే, ఇక్కడే మత్తయి సువార్త 19వ అధ్యాయంలోనే 23వ వచనము, యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ధనవంతుడు దేశం ప్రవేశించడం దుర్లభమని, పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టమైనటువంటిది. సంఘంలో ప్రవేశించవచ్చు, కానీ పరలోక రాజ్యంలో అతను ప్రవేశించడానికి అతని ధనమే అతనికి నాశనమైనది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నాలో ఉన్న కొదువ అంటే నిత్య జీవమును స్వతంత్రించుకోవడానికి నేను ఏం చేయాలి? 5వ పాయింట్ మనం ఏం చెప్తున్నామంటే, ఒక మనుషుడు, ఒక క్రైస్తుడైన వాడు అటు లోకమును అటు నిత్య జీవమును ప్రేమించి అతడు నిత్య జీవములోనికి ప్రవేశించలేదు. దానికి అర్థం ఏమిటంటే, 2 లోకములలో ఒకే సమయంలో మనము ప్రేమించలేము. అటు పరలోకాన్ని నిత్య జీవాన్ని కోరుకున్నట్లయితే మనము ఈ భూమి మీద ఉన్న వాటిని విడిచిపెట్టకపోయినట్లయితే దాన్ని మనం స్వతంత్రించుకోలేము. ఈ యొక్క యవనస్తుడికి నిత్య జీవము కావలేను, ప్లస్ ఏది కూడా కావలేను, తన ఆస్తి కూడా కావలేను. అది కుదరదని చెప్పాడు ప్రభు. అయ్యా నాకు ఆస్తి కావాలి, నాకు నిత్య జీవమును కావాలన్నప్పుడు ప్రభు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, అది వీలు పడుతుంది. ఒకటి, నీకు నిత్య జీవం కావాలి అంటే లోకం మీద ఉన్నటువంటి ప్రేమను విడిచిపెట్టి నీకు ఆస్తి నమ్మి నన్ను వెంబడించు. ఈనాడు క్రైస్తున్నటువంటి మనము మన పాపాన్ని మనం విడిచిపెట్టకపోతే ప్రభువును మనం వెంబడించలేము. మనకున్నటువంటి మనం దేనిని ప్రేమిస్తున్నామో, దేని మీద మనం ఎక్కువ కోరిక కలిగి ఉన్నామో దానిని మనం విడిచిపెట్టేంత వరకు ఏ మనుషుడు నిత్య జీవమును స్వతంత్రించుకోవడానికి తనలో ఉన్న కొదువును సరి చేసుకోకపోతే అతడు నిత్య జీవంలోని ప్రవేశించలేదు. యేసుక్రీస్తు వారిని ఆ విధంగా మనం వెంబడించడం ద్వారా ఏం జరుగుతుంది? నిత్య జీవం పొందడానికి ఇది ఒక విషయం. నిత్య జీవం పొందడానికి నేను చేయవలసినట్టంతా కూడా ఇప్పుడు ఒక పాయింట్లో చూసాం. 2వ పాయింట్ ఏమిటంటే, నిత్య జీవం పొందడానికి మనుషుడు ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం ఉందండి? యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని వెంబడించను, నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నడూను నశించదు, ఎవడో వాటిని నా చేతుల నుండి అపహరింపడు. 2వదిగా నిత్య జీవం పొందడానికి మనుషుడు ఏం చేయాలి? ఏం చేయాలండి? యేసుక్రీస్తులో నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నారు. యేసుక్రీస్తులో మనం ఎవరైతే వెంబడిస్తున్నారో వారికి యేసుక్రీస్తులో ఏం చెబుతున్నారు? నిత్య జీవాన్ని ఇస్తారు. 2:25 1 యోహాను పత్రిక కూడా అదే మనకు తెలియజేస్తుంది. యోధ 21వ వచనము అదే విషయమును తెలియజేస్తుంది.
ఇంకను ఈ అంటే ఒక్కొక్క వచనం అనేది ఒక్కొక్క వ్యక్తి నిత్య జీవనం స్వతంత్రించుకోవడానికి అవసరమైన మార్గములను, అవసరమైన వివరణలను మనకు అనుగ్రహిస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి ఒక వ్యక్తి నిత్య జీవం సంపాదించుకోవడానికి ఒక మనుషుడు చేయాల్సినటువంటి 2 విషయములు ఏమిటో ఇక్కడ ఆయన మనకి తెలియజేస్తున్నారు. ప్రభు చిత్తమైనట్లయితే మరోసారి దాని గురించి మనము ఆలోచన చేద్దాం. ఇప్పటివరకు మనం చదివినటువంటి దాన్ని ఒకసారి మనము ఆలోచన చేసుకొని ముగించుకుందాం. ఒకటి, ఆనాడు ఒక యవనుడు, ధనవంతుడైన యవనుడు ప్రభు యొద్దకు పరిగెత్తుకుని వచ్చి మోకాళ్ళుండి ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే, నిత్య జీవం సంపాదించుకోవడానికి లేక వారసుడు అవ్వడానికి నేను ఏం చేయాలి? ఆ ప్రశ్న అనేది ప్రతి మనుషునికి మన జీవితంలో కలగాలి. లేనట్లయితే నిత్య జీవం అనేది మనకి అసలు నిత్య జీవం అనే కోరిక లేనట్లయితే దాన్ని మనం స్వతంత్రించుకోలేము. నిత్య జీవం ఏమిటో మనకు తెలియకపోతే దాన్ని మనం స్వతంత్రించుకోలేము. నిత్య జీవం అనేది ఈ జీవితం కాదండి, రాబో జీవితం అనేది. అది నిత్యమైనటువంటిది. అది పరలోకంలో ఉన్నది. దేవునితో కూడా, యేసుక్రీస్తు వారితో కూడా, సకలమైన పరిశుద్ధులతో, దేవదూతలతో నిత్యం ఉన్నటువంటి ఒక జీవమే. నిత్యము దేవునితో జీవించేటువంటి జీవితమే నిత్యమైన జీవితం. దేవుడు అంటే నిత్య జీవాన్ని మనం జీవించవచ్చు. దేవుడు లేని ఒక జీవం అనేది, ఒక జీవితం అనేది నిత్యం అయినటువంటి జీవితం కాదు. అది నరకంలో ఉన్నటువంటి జీవితం. కాబట్టి దేవునితో కలిసి, యేసుక్రీస్తు వారితో కలిసి జీవించేదే నిత్యమైనటువంటి జీవం. అది అలాంటి జీవమును పొందడానికి నేను ఏం చేయలేనని ప్రభు దగ్గర వచ్చి అడిగినప్పుడు ఆయనకి ఈ ప్రశ్న అడగడం ద్వారా తాను ఎందుకు అడిగాడని మనము దాన్ని ఒక వివరణ తీసుకొచ్చాం. ఈ విధంగా అడగడానికి గల కారణం ఏమిటి? ఒకటి, నిత్య జీవం ఒకటి ఉన్నదని తాను ఎరిగి ఉన్నాడు. అది మొదటి ప్రశ్నగా మనం మొదటి ఆలోచనగా చూసాం. 2, ఆ నిత్య జీవానికి ఏదో ఒక మంచి కార్యమును చేయలేనని అతడు ఎరిగి ఉన్నాడు. 3, ఆ నిత్య జీవం అనేది భూమి మీద ఉన్న జీవం కన్నా గొప్పదనే కోరికను అతడు కలిగి ఉన్నాడు. 4, ఆ నిత్య జీవం పొందడానికి భూమి మీదే మనుషుడు మంచి పునాదిని వేసుకోవాలేనని, ఇక్కడే భూమి మీద అనేకమైన కార్యములు చేయవలేనని అతడు విశ్వాసం ఉంచున్నాడు. 5, మనం చూసినట్లుగా నిత్య జీవం పొందడానికి అతడు ఎందుకు ప్రభు దగ్గరకు వచ్చారంటే, తనలో ఏదైనా కొదువు ఉన్నట్లయితే ఆ కొదువును నింపుకొని నిత్య జీవం పొందడానికి తాను సిద్ధపరచుకోవడానికి రావడం జరిగింది. చివరిగా మనం చెప్పినటువంటిది, ఒక మనుషుడు ఈ భూమిని, నిత్య జీవాన్ని ఒకేసారి చేయలేడు, ఆశించలేడు. ఎందుకంటే 2 యజమానులకు ఒక మనుషుడు పనిచేయలేడు. కాబట్టి ఒక యజమానుని మనం ప్రేమించాలి, ఒక యజమానిని ఒకరిని మనం ద్వేషిస్తున్నాము. మనకు నిత్య జీవం కావాలని అనుకున్నట్లయితే ఆ యొక్క యవనస్తుడు ఏం చేయలేను, అక్కడ అతని యొక్క ఆస్తిని నమ్మి ప్రభువును వెంబడించాలి. మనకు నిత్య జీవం కావాలంటే మనకు ఉన్నటువంటి కొదువులను మనం అసహించుకొని దేవుని వెంబడిస్తే మనం నిత్య జీవం పొందడానికి అవకాశం ఉంది. అలా చేయడానికి దేవుడు సహాయపడినగాక. పూర్వమైనటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.